హమీద్. అలీముద్దీన్ చెప్పారు. షేక్ మహమ్మద్ ఫైజాన్, అలాగే చాలా సహకారం చేశాడు ఆయన కూడా. और बच्चों की पढ़ाई के लिए स्कॉलरशिप तकसीम किए जा रहे हैं। ये बहुत अहम मकसद है। इन लोगों की बहुत बड़ी सोच है। आज के जमाने में खुद के लिए सब चीजें हैं, लेकिन लोगों के इन लोगों का टीजी बाजार है और राइसना फाउंडेशन दो बैग बच्चे सर ओके सर एक तुम्हें पकड़ो उन्हें पकड़ा सर सर ओके सर एक सर सीरियल नंबर 7 सर सीरियल नंबर 8 अमरजीत अखिला नंबर 10 शेख तफीमा వచ్చారా सर ఇప్పుడు नंबर 9 అమ్మ పేరు చదవమ్మా. 1 2 3 सीरियल नंबर 3 शेख हुमैरा इकबाल सीरियल नंबर 3 బాబు. सीरियल नंबर सर कैमरा చెప్పే కమిటీస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్తే ఇంకోటి మన వర్క్ కాంప్లెక్స్ మన మౌర్యం ఉండే ముందు ఉండే కాంప్లెక్స్ కూడా మీరు చూస్తే ఇబ్రాహిం ప్రెసిడెంట్ చేసిన తర్వాత దాంట్లో కమిటీ మెంబర్స్ అంతా లక్షలు వీఆర్ బీయింగ్ ఏబుల్ టు డూ సర్వీస్ ఫర్ ద సొసైటీ. దాంట్లో కూడా మైనారిటీస్కే చేస్తున్నారు. అది డైరెక్ట్ ఎందుకంటే మైనారిటీస్ సంబంధించిన వాటి మైనారిటీ. సో కమిటీస్ అనేది చాలా చాలా ముఖ్యం అండి. నేను ఎందుకు అంత స్ట్రెస్ చేసి ఈరోజు మాట్లాడుతున్నా అంటే కొంతమంది కమిటీస్ ఊరికే పేరుకి పెట్టుకొని ఆ పొజిషన్ పెట్టుకొని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసము చేస్తున్నారని చెప్పి విన్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండే లీడర్స్ అందరూ కూడా మీ వార్డులలో కమిటీస్ సరిగ్గున్నాయా, మసీద్ కమిటీస్ సరిగ్గున్నాయా, లేకపోతే ఈవెన్ టెంపుల్స్ అనుకోండి, చర్చులు అనుకోండి, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ సరిగ్గున్నాయా లేదా, కమిటీస్ ఊరికే నామకే వస్తున్నాయా, వాళ్ళు సొంతంగా ఏమైనా చేసుకుంటున్నారా అవి చూసుకొని గమనించి మాకు తీసుకొని రావాల్సిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కమిటీస్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి సొసైటీలో. ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయి. ఏదన్నా కమిటీస్ ఉన్నాయంటే మంచిగా ఉన్నాయంటే డబ్బులు బాగా వస్తాయి. ప్రజలకి సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఒక మనిషి చేసేదానికి ఒక మసీద్ కమిటీనో లేకపోతే వర్క్ కాంప్లెక్స్ అట్లాంటి ఒక కమిటీ బదులు అదే 10 కమిటీస్ మంచిగా ఉండి వాళ్ళు సంపాదించుకుంటున్న కమిటీస్ మంచిగా ఉన్నాయంటే చేసేదానికి ఒక 10 ఎక్కువైనా ప్రజలకి అది ఎక్కువ అందుబాటులో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10 లక్షలు చేస్తున్నాడు, రేపు ఇంకా ఫౌండేషన్ గ్రో రేపు 1 crore అంటే ఎంతమందికో బెనిఫిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లా దోస్ ఆర్ వెరీ వెరీ క్రిటికల్ అండి. సో ఐ థాట్ అందరికీ నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఖచ్చితంగా మీ వార్డులో ఉండేవన్నీ కూడా గమనించి నా దృష్టికి తేవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే అవన్నీ సెట్ చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ కాదండి సబ్జెక్ట్, ఎవరు బాగా పని చేస్తారనేది నాకు ముఖ్యం. ఈ వాళ్ళు తెలుగుదేశం పార్టీనా, వైఎస్ఆర్సీపీనా, ఇంకొక XYGనా కాదు సబ్జెక్టు. ఏ కమిటీ అయితే బాగా చేస్తుందంటే వాళ్ళని ప్రోత్సహిస్తాం. వాళ్ళు సరిగ్గా చేయకుండా మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని సెట్ చేస్తామని చెప్పి భావిస్తున్నా. ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు షాఫాజ్ సయ్యద్, రాయలసీమ ఫౌండేషన్ అధినేత. నేను కర్నూలు వాస్తవ్యండి. 2016 నుండి నేను కర్నూలుకి మాకు తోచినంత సాయం చేద్దామన్న అనే ఆలోచనతో నేను నా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ఒక 30 మంది స్టూడెంట్లతో, ఆర్ఫన్ స్టూడెంట్స్, పేదలు ఫీజు అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అన్నట్టు స్టార్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 600 మంది స్టూడెంట్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రకారం వాళ్ళకు స్కాలర్షిప్ చేయడం జరుగుతుంది. కులాలకు, మతాలకు కర్నూలు పట్టణంలో మనం ఫైనాన్షియల్ రేషన్ కిట్ 2000 చొప్పున పడే ఒక రేషన్ కిట్ 350 ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని మాకు చాలా అంటే చాలా సహకరించింది. నేను చెప్పుకోవాల్సిందే మా క్రెడిట్ పోస్ట్ టీజీ బృందన్న, మన స్టేట్ మినిస్టర్ అయిన టీజీ బృందన్న. మాకు 2016 నుండి ఆయన సహకారం ఉంది. ఎప్పటి నుండి స్టార్ట్ చేసాము. చిన్నగా ప్రోగ్రామ్ చేసినా కానీ చిన్న ఎంకరేజ్మెంట్ ఇస్తూ
ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఇంతమందికి మేము సర్వీస్ ఇస్తున్నామంటే డెఫినెట్లీ క్రెడిట్ ఇవ్వడం గారండి యాంటీ జోగి రెడ్డి గారు. అండ్ ఆల్సో మనకు ఈ కార్యక్రమాన్ని సజావుగా నడపడానికి ముఖ్యంగా మా ఇబ్రాహిం అన్న కావచ్చు, గవర్న కావచ్చు, ప్లస్ కార్పొరేటర్లు కావచ్చు, వార్డు ఇన్ఛార్జీలు కావచ్చు, మన బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు అండి, ఇంకోసారి మన పోలీస్ మిత్రులు కావచ్చు. ప్రతి సంవత్సరం మేము కార్యక్రమం చేసినాం. మాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ సహకారం కంటిన్యూ చేస్తూనే వచ్చారు. దానికి కూడా నేను చాలా కృతజ్ఞుడిని. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే కర్నూలు రేంజ్ డీఐజీ గారు డాక్టర్ బోయ ప్రవీణ్ గారి సహకారం కూడా ఈ సంవత్సరం చాలా అంటే చాలా ఉంది. నేను చాలా అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసాము, ఎట్లా ఫిల్టర్ చేశాము, ఎట్లాంటి స్టూడెంట్స్ తీసుకున్నాము. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచిస్తే మా కార్యక్రమాలన్నీ కులాలకు మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని పెంచాలని, అట్లాంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కర్నూలు నగరం చాలా సుఖ సంతోషాలను ఉండాలా, ఆ కర్నూలు డెవలప్మెంట్కి మా తరఫు నుండి సహకారం చేయాలని ఈ ప్రోగ్రాం అదే నినాదంతో ప్రోగ్రాంకి వచ్చాం. సర్వేజన సుఖినో భవంతు కావచ్చు, లేకపోతే అందరూ రాయలసీమ డెవలప్మెంట్కి కర్నూలు నుండి స్టార్ట్ చేద్దామనే నినాదం కావచ్చు. ఈ రెండు కంబైన్డ్ కాంబినేషన్తో కర్నూలు బాగుంటుంది, రాయలసీమ బాగుంటుంది, రాయలసీమ బాగుంటుంది, భారతదేశం బాగుంటుంది. సో ఈ కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దేవుని వల్ల మా టీం కానివ్వండి, భరతన టీం కావండి, కంబైన్డ్ మేము చెప్తాం స్మాల్ హ్యాండ్స్ మేక్ బిగ్ ఇంపాక్ట్ అన్నట్టు ప్రతి ఒక్కరు చేయించినందువల్ల ఇంత పెద్ద ఎత్తున ఇంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ చేసుకుంటూ వచ్చాం. వచ్చే కాలంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, టెక్నికల్ సెంటర్స్ కానివ్వండి, లేకపోతే జాబ్ మేళాలు కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, కర్నూలు అభివృద్ధికి ఎటువంటి సహకారమైన, రాయలసీమ అభివృద్ధికి ఎటువంటి సహకారం ఉన్నా రాయలసీమ ఫౌండేషన్ మీ ముందు ఉంటుంది. ఎప్పుడు సహకారం మనకు తోచినంత సహకారం మేము చేస్తాము. మాతో కాకుండా వేరే ఆర్గనైజేషన్లతో తీసుకుని వచ్చి వాళ్ళ సహకారం తీసుకుని మిమ్మల్ని కర్నూలు కోసం మేము పనిచేస్తామని ఈ కార్యక్రమానికి డోనర్స్గా ఉన్న శ్రీ నిరంజన్ శృంగారపు గారు, సురేష్ పుట్టగుంట గారు మరియు రాయలసీమ ఫౌండేషన్ టీమ్కి అండ్ ప్లస్ మా వాలంటీర్స్కి, నా బంధుమిత్రులకు, నా మిత్రులకు చాలా కష్టపడ్డామండి. రాత్రి 2 గంటలు అయ్యేది ఫిల్టర్ చేసే పాటు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 49 స్టూడెంట్స్కి ఫిల్టర్ చేశాం. దాంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, క్రీడ్ అందరికీ ఎవరైతే పేదలు అట్లు ఉన్నారో, మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సెలెక్ట్ చేయడం. రెండోది ఫ్యామిలీస్ కూడా రేషన్ కిట్ ఇవ్వడానికి కూడా అదే ప్రయత్నం జరిగింది. సో అందుకు ప్రతి ఒక్కరూ ఈ మహా కార్యంలో వాళ్ళంతూ ఎంత భాగం పెట్టారు వాళ్ళకి పేరు నా తరపు నుండి ధన్యవాదాలు.